హలో అందరికీ వెల్కమ్ టు వస్తరూప స్టూడియో. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాను. జాక్ మిషన్ తీసుకున్నాను బొటిక్ కోసము. ఈరోజు మీకు వచ్చేసి నేను మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి అనార్కలి డిజైన్. ఇది వచ్చేసి నాకు బాను అని నా ట్రెక్కింగ్ ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసి నేను ట్రెక్కింగ్కి చాలా వెళ్ళేదాన్ని. నేను మా బ్రదర్ వాళ్ళతో ధర్మశాల వెళ్ళినప్పుడు ఆవిడ నాకు పరిచయం అక్కడ. సో ఆవిడ నా వర్క్ చూసి ఒక 2 ఫ్యాబ్రిక్స్ పంపించారనమాట ఆన్లైన్లో. సో దానికోసం డిజైన్ చేశాను. ఇది వచ్చేసి బేబీది డ్రెస్. తను 2 years బేబీ కోసం డిజైన్ చేశాను. లేస్ మీషోలోంచి ఆర్డర్ పెట్టారు. సో దాన్ని యూజ్ చేసి నేను మొత్తం డిజైన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి కిట్. చూడండి, లేస్ ఇలా ఉంటుంది, మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి జాక్ మిషన్ కొత్తగా తీసుకున్నాను చెప్పాను కదా, ఇదే అండి. దీని వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి, నేను ఇప్పుడు చూపిలేను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక డ్రెస్ డిజైన్ చేశానని చెప్పాను కదా, అందులో ఇంకొకటి ఇది, ఒకటి గ్రీన్ వన్, ఒకటి పీచ్ వన్. ఇది వచ్చేసి తను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూశారు. సో అలాంటిది ఎగ్జాక్ట్ కావాలని చెప్పి అడిగారు. ఐ డోంట్ నో నేను ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేశాను, బట్ ఐఎమ్ ఫీల్ ఓకే, నేను డిజైన్ చేశానని అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కోట ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. బుట్టబొమ్మ డిజైనర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాము. ఇది వచ్చేసి హైదరాబాద్లో షాప్ నేమ్ గుర్తు రావట్లేదు, మీకు ఎవరికైనా కావాలంటే పింక్ చేయండి. నేను హైదరాబాద్ నుంచి ఆవిడ పంపించారు. మీటర్ 200 సంథింగ్ పడింది ఆవిడకి. ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ అనమాట. తను మీషో నుంచి లేస్ కూడా ఆర్డర్ పెట్టారనమాట. ఆ లేస్ యూజ్ చేసి వేస్ట్ పార్ట్లో మొత్తం ఫ్రిల్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పైపింగ్, హ్యాండ్స్ ఇలా చిన్న ఫ్రిల్ లాగా పెట్టాను అనమాట. టోటల్ 5 meters తీసుకున్నారు. ఇంకొంచెం 1/2 meter ఉంటే మా అమ్మకి చాలా మంచిగా కుదిరేది. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా అనమాట. నేను ఒక రీల్ చూసానని చెప్పాను కదండి, ఆవిడ పంపించిన రీల్లో సేమ్ ఎగ్జాక్ట్ దుప్పట్టా అండ్ గ్రీన్ కలర్. ఆవిడది రీల్లో కొంచెం లైట్ గ్రీన్ ఉంది, బట్ ఎగ్జాక్ట్ దొరకలేదు బయట. సో మొత్తం ఫ్యాబ్రిక్ స్టోర్లో వాళ్ళే తీసి పంపించారు. ఆ ఫ్యాబ్రిక్ స్టోర్ నేము కన్ఫామ్గా నాకు గుర్తు వస్తుంది, ఎందుకంటే అది నేను చాలాసార్లు విన్న పేరు. సో మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్యాబ్రిక్ స్టోర్ది. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, షైట్ కట్ ప్యాంట్ అడిగారు. క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని నుంచే డిజైన్ చేశాను. ఎందుకు క్రేప్ అంటే తనది ఫుల్ లెంత్ ఫ్రాక్ కదండి, సో కొంచెమే కనిపిస్తుంది ప్యాంట్. సో పర్లేదు అన్నట్టు తీసుకున్నాము. అండ్ ఎలా ఉందో చూడండి కాంబినేషన్. ఇది నేను మీకు దగ్గరగా తెచ్చి కూడా చూపిస్తాను. వేస్ట్ పార్ట్ మొత్తం ఫ్రిల్స్ పెట్టాను. సో ఐరన్ లాగా చేశాను అనమాట, ఐరన్ ప్లేట్స్ లాగా. బట్ ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సెన్సిటివ్ ఉంది. సో లైట్ ఐరన్ యూజ్ చేసి ఫ్రిల్స్ పెట్టానని, ఎక్కువ ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ పాడవుతుందని. సో అందుకని ఇలా డిజైన్ చేశాను అనమాట. చూడండి, హ్యాండ్స్ ఇలా 3/4 హ్యాండ్స్ అడిగారు. బ్యాక్ ఇలా సింపుల్. తను ఏంటంటే కొంచెం హై నెక్ వాడుతున్నారు బ్యాక్, సో దానివల్ల బ్యాక్ కొంచెం హై నెక్ లాగా ఉంది. ఫ్లేర్ చూసారా, 4 meters యూజ్ చేశాను టోటల్ ఫ్యాబ్రిక్ దీనికోసము. సో చాలా మంచిగానే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు కొంచెం ఇన్వెస్ట్ చేసి ఒక 1/2 meter or 1 meter ఎక్కువ తీసుకోండి, ఇంకా మంచి ఫ్లేర్ వస్తుంది. సో ఇది వచ్చేసి పీచ్ కలర్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదండి. ఇది మీటర్ ఎగ్జాక్ట్ 90 or 100 rupees పడినట్టుంది. మేము ఆన్లైన్లో తీసుకున్నాము. మీకు కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఎవరితో టైలర్తో డిజైన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మంచిగా ఇలా ఉంటుందని ఐడియా కోసం చెప్తున్నాను. లేస్ కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టారు, మీషో నుంచి వచ్చింది. నేను 2 layers లాగా స్టిచ్ చేశాను, ఎందుకంటే లేస్ చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా మిగిలింది కూడా కస్టమర్ అడిగితే ఉంచుకోండి మీ దగ్గరే, మళ్ళీ ఆర్డర్స్ ఇస్తాం కదా, దానికైనా యూజ్ అయ్యిద్ది అన్నారు. మెయిన్ ఎందుకంటే ఇది కొరియర్ చేసేది, సో వాళ్ళకి ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి వెయిట్ ఎక్కువ ఉంటే. మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గరికి రావాలి కాబట్టి అలా చెప్పినట్టున్నారు. అంటే చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ కాంబినేషన్, కానీ ఫ్రిల్స్ పెట్టినది మంచిగా, నాకే చాలా ముద్దుగా ఉంది, నాకే వేసుకోవాలనిపిస్తుంది. బట్ క్లయింట్ది కదా, సో వేసుకోలేను. బట్ స్టిల్ నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇది డాల్కి వేసి చూపిస్తున్నాను అనమాట. మీకు ఒక ఐడియా వస్తుంది ఒక మనిషి ఎలా వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి. దానికోసం నేను ఈ మ్యానిక్యూన్ తీసుకున్నా. బేసిక్గా ఈ మ్యానిక్యూన్ స్టోరీ కూడా నేను చెప్తాను. మీకు ఎవరికైనా కావాలి, ఎంత ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పి
కనుక్కోవాలనుకుంటే మీరు కన్ఫామ్గా నాకు డిఎం చేయండి, పింగ్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వస్తరూప స్టూడియో అని ఇన్స్టాగ్రామ్లో ఉందండి, అక్కడికి వెళ్ళైనా చూడండి. మెయిన్ నేను నెంబర్ తీసుకోవాలనుకుంటున్నాను, ఒక సిమ్ తీసుకోవాలి పర్టికులర్గా ఈ బొటిక్ కోసం అని. బట్ నాకు టైం కుదరట్లేదు. నేను చాలా ఐ డోంట్ నో నేను ఎందుకు ఎంత బిజీ అవుతున్నానో నాకు కూడా తెలియదు. నాకు చాలా హెక్టిక్గా అనిపిస్తుంది వర్క్ కూడా. వర్క్ అండ్ ఫ్యామిలీ ఎలా చేస్తారో స్వామి అనిపిస్తుంది జనాలు. ఇది వచ్చేసి కిడ్కి ఇలా సింగిల్ లేయర్ లేసి ఇచ్చేసానండి, సేమ్ ఫ్రిల్స్. నేను బేసిక్గా ఈవిడ ప్లాన్ చేసుకున్నది పాపకి అని చెప్పి, అందుకే కొంచెం అతుకులు అవి ఉన్నాయి. బట్ తను కొంచెం అనుకుందనమాట పాపకు కూడా వస్తే బాగుండేమో అని. ఫస్ట్ 4 మీటర్స్ ఆర్డర్ చేసిన తర్వాత అనింది. సో ఒకసారి ట్రై చేద్దాము మిగిలిన ఫ్యాబ్రిక్తో అని చూశాను. కొంచెం అతుకులు పడినా పర్లేదు, మన కస్టమరే కదా, అంటే వాళ్ళదే కదా, వాళ్ళు ఇంకొంచెం ఫ్యాబ్రిక్ ఇచ్చింటే అలా పడేది కాదు. అందుకే నేను ఇట్లా మధ్యలో టక్స్లు అంటారండి, అవి వేయలేదు, దీనికి ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉందని. సో ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఆవిడ హైట్కి సరిపోయిన తర్వాత కట్ చేసిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా 2 లేయర్స్గా ఫ్రిల్స్ పెట్టి డిజైన్ చేశాను. ఒక లేయర్ పెట్టడానికి కూడా ఫ్యాబ్రిక్ లేదు, అందుకే ఇట్లా కొంచెం 2 లేయర్స్ పెట్టి ఇలా లేస్ అటాచ్ చేసి డిజైన్ చేశాను. అది డిజైన్ చేశాక నేను వాళ్ళ మదర్కి, అదే మా ఫ్రెండ్కి పెడితే ఆ క్లయింట్ ఏమంటున్నారని, చాలా ముద్దుగా ఉంది ఫ్రాక్ అని అన్నారంట. సో చాలా నాకు కూడా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఆన్లైన్ త్రూ పంపిస్తే నేను కన్ఫామ్గా డిజైన్ చేసి పంపిస్తానండి. ప్రైజెస్ మీకు కన్ఫామ్గా మెన్షన్ చేస్తాను. నేను ఇప్పుడు కొరియర్ చేయాలి కాబట్టి ప్యాక్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ఆగస్టు 15 కృష్ణాష్టమి కదండి, ఆగస్టు 20 సంథింగ్లో వినాయక చవితి కూడా ఉంది. సో గ్రీన్ది వినాయక చవితికి, పీచ్ కలర్ కృష్ణాష్టమికి అని ప్లాన్ చేసుకుంది. బట్ తను చేసిన మిస్టేక్ నేను కూడా ముందే చెప్పిండాల్సింది. మేబీ ఈ ఇద్దరు మిస్టేక్ అనుకోవచ్చు. లేసెస్ మీషో నుంచి ఆర్డర్ పెట్టామండి. సో చాలా డీలో, లిటరల్లీ నాకు నిన్న ఈవినింగ్ వచ్చింది లేస్, ఈ పీచ్ కలర్ అయితే. నేను ఇంకా కింద మీద పడి కుట్టినాను. ఆవిడేం అనలేదు, లేట్గా అయినా పర్లేదులేండి, ఒకటన్నా కంప్లీట్ చేయమనింది. బట్ 2 సార్లు కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతుంది. అంటే నేను కూడా ఆలోచించినాను, మనం కూడా కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయంటే పెట్టలేము కదా. సో అందుకని చెప్పి ఒకేసారి పంపిస్తే తనకి కొరియర్ ఛార్జెస్ సేవ్ అవుతాయి, చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, మళ్ళీ కష్టం అవుతుంది. దట్టు తెలిసిన అమ్మాయి కాబట్టి కొంచెం మనసు కొంచెం తెచ్చుకొని, ఓపిక కొంచెం తెచ్చుకొని డిజైన్ చేసినాను. మీరు ఎవరైనా నాకు కానీ ఎవరికైనా కానీ డిజైన్ చేసుకోవాలనుకుంటే, మీరు లేస్లు ఇలాంటివి అటాచ్ చేసుకోవాలి, ఇవి కొని పంపించకపోకుండా ఆర్డర్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు 15కి అడిగితే నాకు 14కి వచ్చింది, సారీ నిన్న 11కి వచ్చింది అనుకుంటా, ఈరోజు 13th, సారీ 12th వచ్చింది లేస్, సారీ డేట్స్ తెలీదు. సో చాలా కష్టం అయిపోయింది స్టిచ్చింగ్కి, నాకు హడావిడి అయిపోయింది. ఈ హడావిడిలో చాలా హెక్టిక్ అనిపిస్తుంది వర్క్. నేను ముందే ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి ప్రైజెస్ ఏమి ఇంక్రీజ్ చేయలేదు. బట్ దట్టు తెలిసిన అమ్మాయి. నా కర్మేంటో ఎంటీ అని వస్తుందండి ఫ్యూయల్. ఈరోజే ఫ్యూయల్ అయిపోయింది, వాన పడుతూ ఉంది, నేను డెలివరీ ఇవ్వాలి, ఈరోజు పంపించాలి. అట్లీస్ట్ ఇప్పుడు పంపిస్తే 15కి పాసిబుల్ ఉంటుందని చెప్పి చాలా ట్రై చేసిన. సో వెళ్ళేసి కొరియర్ చేసేసి మొత్తం చేసేసాను. ఎవరైనా పంపించాలనుకుంటే నాకు కొంచెం ఎర్లీగా పంపేయండి, ఫ్యాబ్రిక్ కానీ లేసెస్ కానీ, మీకు ఆ టైంకి రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.